శేషాద్రి రెడ్డి ఔదార్యాన్ని చాటుకున్నారు. పేదలకు సాయం చేయాలనే సంకల్పం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా తనకు సన్మాన సత్కారాలకు వచ్చిన శాల్వాలు గౌన్లుగా మార్చి వెమ్లవాడ బేడబుడగ జంగాల కాలనీలోని చిన్నాలకు పంపించేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఈశాన్య శ్రీ హేరాంబ గణపతి ఆలయంలో శనివారం ఘనంగా సంకటహర చతుర్థి పూజలు నిర్వహించారు. గణపతి విగ్రహానికి పంచామృతాలతో వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. కరీంనగర్లో శాతవాహన విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజేరావు శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ తో కలిసి 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబర్చిన 161 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల పంపిణీ చేసే ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియ ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమైక్య అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో కలిసి ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. వెంకట్రావు నగర్లోని మరమగ్గాల యూనిట్, గీతానగర్లోని ప్రాసెసింగ్ యూనిట్, వ్యవసాయ మార్కెట్ యార్డ్, గోదాంను పరిశీలించారు. జగిత్యాల జిల్లా మల్యాలం మండలం రామన్నపేట, పోతారం, రాచారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బిఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, టర్పిలైన్లు సరిపోయానని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికి జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందించిన బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ అద్భుతమైన వందే మాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాతర గీతాలపన నిర్వహించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి, బీసీసీఎల్ అధ్యక్షులు గడ్ల రమేష్ మాట్లాడుతూ గుళ్లను కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు సైతం సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు కూల్చివేశారని తెలిపారు.